హలో మై గార్డెన్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నీలిమ. ఈరోజు నేను గార్డెన్లో ఏమేం చేశాను అనేది చూద్దాం. ఏం చేశాను ఏంటండి, చాలా అంటే చాలా వర్క్ ఉన్నది ఈరోజు. ఏంటంటారా, మొత్తం ఈ కలుపు తీయడంతో నా వర్క్ అంతా అయిపోయిందండి. చూడండి, మొత్తం పాట్స్ అన్నీ మొత్తం అంతా కూడా ఈ మొక్కలు చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి. వాటిని తీయడం అంటే ఒక టాస్క్. ఎంత పెద్ద పని అంటే మనం గార్డెన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. వీటి కోసం గార్డెన్లో ఇలా చేయండి అలా చేయండి అని టిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరైతే ఎలా ట్రై చేసి వీటిని కంట్రోల్ చేస్తున్నారో ఏమైనా టిప్ ఉంటే నాకు కూడా చెప్పండి కామెంట్ ద్వారా. చూడండి, మొత్తం పాట్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వీటిని లాగలేక నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను. ఇంకా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్ అనిపించిందండి గ్రౌండ్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత. ఎందుకనంటే టెర్రస్ గార్డెన్లో మనం ఒక్కొక్క పాట్లో చిన్న చిన్నగా ఉంటుంది. ఇవి తీయడం మనం కొంచెం ఈజీ అనిపించింది. అదే గ్రౌండ్ గార్డెన్లో అయితే ఇంకా చాలా కష్టం అండి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దగా అయిపోయి వాటిని కంట్రోల్ చేయడం అయితే ఇంకా కష్టం. టెర్రస్ గార్డెన్ వల్ల ఇదొక కొంచెం బెనిఫిట్ అని చెప్పొచ్చు. చక్కగా మంచిగా కూర్చుని చక్కగా తీసేసుకోవచ్చు ప్రతి కుండీలోను. అదే గ్రౌండ్ గార్డెన్లో అయితే అలా కాదండి, చాలా ఉన్నది. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి అక్కడ. సో ఇదండి ఈరోజు నేనైతే చాలా మొత్తం వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని పాట్స్లోనూ నేను ఇలా మొత్తం కలిపి అయితే తీసేసాను. ఇది నేను చూపిస్తుంది డౌటైలు, చాలా బాగుంటుంది ఇది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు చూపిస్తాను. ఏమో సీడ్స్ పడతాయేమో అన్నట్టుగా నేను ఊపుతున్నాను. ఇదండి, దీనికి ఫ్లవరింగ్ అయిపోయింది. వీటి నుంచి సీడ్స్ వస్తాయి అనుకుని ఒక థాట్ తోటి అలా ఉంచేసాను. మాకైతే తిప్పతీగ చాలా విపరీతంగా ఉందండి. చాలామంది మెడిసిన్స్ కోసం అని చెప్పి బయటకు వెళ్ళి ఎక్కడ దొరుకుతుందా అని తెచ్చుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే గార్డెన్లో చాలా తిప్పతీగ మొక్కలు అయితే ఉన్నాయి. సైడ్ ఒక తీగ ఉందండి కొంచెం మాకు దగ్గరగానే. దానివల్ల సీడ్స్ పడడం, ఇంకా పక్షులు తీసుకొచ్చే సీడ్స్ వేసేయడం, అలాగా ఇవన్నీ కూడా అన్ని పాట్స్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేస్తే నాకు, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా నేను వాళ్ళకి పంపిస్తాను. ఇంకా వేరే ప్లాంట్స్ కూడా అవేంటో తెలీదు. లీవ్స్ అయితే బాగుంటాయి, ఉంచుదామా అంటే ఇంక ఇది ప్రాబ్లమ్. మొత్తం అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా కోలియస్ అయితే జస్ట్ మామూలుగా కటింగ్స్ పెట్టాను, వేరే దాంట్లోకి రీపాట్ చేయాలి. సో ఇంకా అలాగా అక్కడక్కడ కటింగ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను రిపోర్ట్ చేసి పనిలో ఉన్నాను. ఇంకా గార్డెన్ కోసం అయితే స్టాండ్స్ తెప్పించానండి. రెగ్యులర్గా ఇంతకు ముందు తెప్పించిన దాన్ని కాకుండా వేరే వెబ్సైట్ నుంచి తెప్పించాను. సో ఇక్కడైతే బేస్ చిన్నగా బటన్ టైప్లో ఇచ్చేవాడు స్టాండ్కి, అది ఇవ్వలేదు. ఇవి డైరెక్ట్గా ఓస్లే ఉంచేశాడు. ఓకే, ఇది కూడా ఓకే ఓకే, మరి అంత స్ట్రాంగ్గా కాదు, మరి అంత డెలికేట్గా కాదు. ఓకే, బాగానే ఉన్నాయి చూడడానికి. సో ఇవి కూడా కొన్ని స్టాండ్స్ తక్కువైనాయి అని తెప్పించాను. ఈరోజైతే వర్షం పడిందండి. సో వర్షం పడిన తర్వాత చిన్నగా హార్వెస్ట్ అయితే చేసేసాను. ఎందుకంటే ఇవి ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట. అంటే ఈ మొక్కలు వేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన కాపు. ఇంతకు ముందు కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి. దీన్ని కొంచెం చిన్నగా కన్స్ట్రక్షన్ జరగడం వలన అక్కడి నుంచి తీసేసి పక్కన మళ్ళీ మిడిల్లో వేశాను. అంటే గ్రౌండ్లో వేశాను. చెప్తున్నాను కదా, గ్రౌండ్లో అయితే విపరీతమైన కలపండి. అవి తీయడం చాలా కష్టం. కింద పెంచే వాళ్ళకి తెలుస్తుంది. టెర్రస్ వాళ్ళకి ఇప్పటి వరకు నేను టెర్రస్లో పెంచానేమో నాకు అసలు ఇంత తెలీదు. అమ్మ బాబోయ్, గ్రౌండ్లోనే చాలా కష్టమండి. సో ఈరోజైతే ఇవి ఫస్ట్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడ మార్చడం తోటి ఫస్ట్ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. సో బాగా బతుకున్నాయండి. నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే మొక్కలు చనిపోతాయేమో అనుకున్నాను, కానీ లేదు, బాగానే బతికేసినాయి. ఇవి ఇంకొక వెరైటీ అనమాట. గుత్తి వంకాయ అంటారు కదా, సో ఆ వెరైటీ గుత్తులు గుత్తులుగానే కాస్తుంది. మేము రెగ్యులర్గా ఏవైతే తింటామో ఆ వెరైటీ మాత్రమే వేస్తానండి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. వంకాయలో చెప్పలేనన్ని వెరైటీస్ ఉంటాయండి. మనం తినే వెరైటీ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే రెగ్యులర్గా మనకి లోకల్ వెరైటీ వేస్తే మనకి సెట్ అవుతుంది, తినడానికి కూడా మనకి అలవాటైన వెరైటీ కాబట్టి అవే వేసుకోండి. లేదు ఇంకా కేరళ నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడి నుంచి వచ్చినాయి అని వేసుకోవచ్చు, కానీ అవి మనం అంతలాగా మనకి సెట్ అవ్వేమో అని ఒక థాట్. ఇంతకుముందు వేసాను,
కానీ మాకెందుకో అంత టేస్ట్ నచ్చలేదనమాట. సో, ఇంక అవన్నీ మానేసి మనకి రెగ్యులర్ వెరైటీస్ ఇంట్లో ఏమైతే తింటామో అవి మాత్రమే నేను వేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ చిన్న ఫ్యామిలీస్‌కైతే ఒక 2 ప్లాంట్స్ సరిపోతాయండి. ఎందుకంటే విపరీతంగా కాస్తాయనమాట. మనకి వీక్లీ ట్వైస్ మనం వీటిని హార్వెస్ట్ చేసేయొచ్చు. అంతలా కాస్తాయి. మేము ఎక్కువ మొక్కలు కూడా ఎయలేదు. ఎందుకనంటే వాటిని హార్వెస్ట్ చేయడం, పంచడం అదొక పెద్ద పనయిపోతుందండి. మనం వాటిని అలా వదిలేయలేము. కానీ మళ్ళీ వాటిని పంచాలి అంటే కూడా కొంచెం కష్టమవుతుంది. సో, ఈసారైతే మేము మాకు ఫ్యామిలీకి సరిపోయే మొక్కలు మాత్రమే పెంచుకోవాలని మేము తక్కువ మొక్కలు వేసామనమాట. పాత మొక్కలు తీసేస్తున్నాము. ఎందుకంటే వాటికి లైఫ్ అయిపోయినట్టే అనుకుంటున్నాను. సో, ఇవైతే మొత్తం అన్నీ ఇలాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. బాగున్నాయి. ఇదంతా కూడా ఫస్ట్ క్రాప్ కదండీ! సో, ఇంతే వచ్చినాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వలన కాస్తంత డిస్టర్బ్ అయింటాయి కదండీ! సో, డిస్టర్బ్ అవ్వడం వలన మనకి కొంచెం క్రాప్ అనేది తగ్గింది. సో, ఫస్ట్ కాబట్టి ఓకే. ఇవి మీరు ప్రీవియస్‌గా కూడా చూసే ఉంటారు ఈ వంకాయలు. చాలా బాగా కాసేస్తాయండి. ఎంత విపరీతంగా కాపంటే మనం వీక్లీ థ్రైస్ తీసుకున్నా కూడా కేజీలు కేజీలు వచ్చేస్తాయి. ఇదంతా కూడా ప్లాంట్ ఒకటే. మీరు అంతకు ముందు కూడా చూసే ఉంటారు. ఇంకా వీటికి 2½ 3 ఇయర్స్ దాకా అయిపోతుంది. ఇలా సీడ్ కోసం అయితే ఒక కాయ ఇలా ఉంచేసాను. ఇంకొకటి కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు చాలామంది అడిగారు ఈ సీడ్. ఎందుకంటే ఇంత గుత్తులు గుత్తులుగా కేజీల కొద్దీ కాస్తున్నాయి కదా! సో, మీరు కాయ చూడొచ్చు. ముదిరిపోయిందని అనుకుంటారేమో. లేదండి, అన్నీ కూడా లేతగానే ఉంటాయి. చూడ్డానికి అలా ఉంటాయి కానీ చాలా మంచి క్రాప్ అండి ఇది. సో, దాని గురించి వీటిని ఫస్ట్ కట్ చేసి చూస్తాను. తర్వాత అవ్వకపోతే ఇంకా మొత్తం తీసేస్తాను. ఓకేనండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.